మన కోసం మన వార్తలు అందిస్తున్న ఏటీఎం న్యూస్ కు స్వాగతం. సమర్థుడు, అనుభవజ్ఞుడు, మనలో ఒకడు, మన కష్ట సుఖాలు తెలిసినవాడు, అందరివాడు, అభివృద్ధి రథసాధకుడు మన ఆనం రామన్న. రండి, తరలి రండి. ఆత్మకూరులో ఆనం విజయానికి నేడే నాంది వాచకం. ఆనం రామనారాయణ రెడ్డి గారి నామినేషన్ కార్యక్రమం. అశేష జనవాహిని నడుమ ఆత్మకూరులో నామినేషన్ దాఖలు వేసిన ఆనం రామనారాయణ రెడ్డి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి ఎన్డీఏ కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆనం రామనారాయణ రెడ్డి తన నామినేషన్ దాఖలు చేశారు. మొదట ఆత్మకూరు పట్టణం సత్రం సెంటర్ వద్ద అంకమ్మ మాను దేవాలయం, శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అక్కడి నుండి భారీ ర్యాలీ బయలుదేరి ఆత్మకూరు పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం చేరుకుని తన నామినేషన్ దాఖలు చేసిన ఆనం రామనారాయణ రెడ్డి ఈ కార్యక్రమంలో వీరి వెంట ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మణనాయుడు, తెలుగుదేశం పార్టీ నేతలు బొల్లినేని గిరినాయుడు, బీజేపీ నేత కర్నాటి ఆంజనేయులు రెడ్డి, జనసేన నేత నల్లశెట్టి శ్రీధర్, నియోజకవర్గంలోని అన్ని మండలాల నుండి ఎన్డీఏ కూటమిలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన నేతలు, వారి కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. ఆత్మకూరు పట్టణం మొత్తం పసుపుమయంగా మారి ఏ వీధి చూసినా భారీగా జనంతో నిండిపోయింది. ఆత్మకూరు సత్రం సెంటర్ నుండి బయలుదేరిన ర్యాలీ పట్టణంలోని వైశ్య బజార్, బస్టాండ్ సెంటర్, పోలీస్ స్టేషన్, ఎల్ఆర్పల్లి ప్రాంతాల మీదుగా ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం ఆత్మకూరు ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్డీఓ కె మధులత గారికి తన నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమిలోని నేతలందరితో కలిసి నేడు తన ఎన్నికల నామినేషన్ దాఖలు చేశారని, నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల నుండి ఇంత భారీగా జనం హాజరై తనకు మద్దతు తెలపడం ఎంతో సంతోషంగా ఉందని, ఇదే ఉత్సాహంతో నియోజకవర్గంలో పర్యటించి ప్రజల మద్దతుతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు ఏప్రిల్ 22 ఆత్మకూరు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేయడం జరిగింది. నామినేషన్ ప్రక్రియ 4 సెట్ల నామినేషన్ని వేశాం. దానిలో ఈ నియోజకవర్గంలోని 4 ప్రతిపాదించడం జరిగింది. ఒకరు శ్రీమతి శివమాల గారు, మరొకటి శ్రీ కొమ్మి లక్ష్మణనాయుడు గారు, శ్రీమతి సునీత గారు, శ్రీ పుట్టం బ్రహ్మానందరెడ్డి గారు. 4 ప్రతిపాదించగా కూటమి ఆత్మకూరు నియోజకవర్గ నాయకులు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, జనసేన రాష్ట్ర నాయకులు అందరితో కలిసి వెళ్ళి ఎన్నికల నిబంధనల మేరకు ఇవాళ నామినేషన్ని దాఖలు చేశాం. ఈ నామినేషన్ ప్రక్రియ
సత్రం సెంటర్ నుంచి అంకమ్మమ్మను పూజ చేసుకొని కన్యకా పరమేశ్వరి యొక్క ఆశీస్సులు తీసుకొని ఆత్మకూరు మెయిన్ రోడ్లలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ స్వాగతం పలకగా ఈ కార్యక్రమం ఎంతో సజావుగా సాగింది. ఎంతో గొప్పగా ఈ నామినేషన్ ప్రక్రియ ఇవాళ జరిగింది. విజయలక్ష్యం వైపు కూటమి అభ్యర్థులు ముందుకు సాగుతారని, అందరి ఆశీస్సులు అందించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మేమందరం కలిసి పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలను తెలియజేస్తూ